తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అనేది అత్యంత జుగుప్సాకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తున్నారు ప్రాయశ్చిత్తం అని అనుకుంటున్నారు తప్ప జనం ఆయన హృదయంలో జరిగిన సంఘర్షణ, ఆయన హృదయంలో జరిగినటువంటి ఆవేదన సమాజానికి చేరవేసినటువంటి బాధ్యత కూడా మీ మీడియా వాళ్ళకు ఉందండి. ఎందుచేతంటే ఆయన ఏదో పెద్దపతి ప్రసాదం లడ్డు ప్రసాదం తిన్నాము, అందులో పశుమాంసం కల్తీ అయింది, మనం ఎంతో ఇది ఆర్తిగా పూజించే గోమాత యొక్క ఈ మాంసగుర్తులు కొవ్వు ఇవన్నీ కూడా అందులో కలిసాయి కాబట్టి మనం పాపం చేసామనే ఫీలింగ్లో చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. అది తప్పండి. ఆయన చేసేందుకు ప్రధాన కారణం చెప్తే మీరు అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఉదాహరణకి మనమే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పెద్దలకు తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రసాదం పెట్టుకుంటాం. ఆ పాపం మనం చేయడమే కాకుండా వాళ్ళతో కూడా పాపం చేయించాం కాబట్టి దేవుడా నాకు ప్రాయశ్చిత్తం కల్పించని చేస్తాడు ఆయన. అది చాలా డిఫరెంట్ థింకింగ్ అండి. అలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదు. నేను ప్రసాదం తిన్నాను, నాకు పాపం వచ్చింది, దేవుడా నాకు ప్రాయశ్చిత్తం కల్పించి అనట్లేదు ఆయన. మేము తిరుపతి వెళ్ళి వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం ఇచ్చాము, మా వల్ల పాపం వాళ్ళకి పాపం వచ్చింది, మా వల్ల వాళ్ళు పాపం ఈ కల్తీ అయినటువంటి ప్రసాదం తెలిసి వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చిన పాపం చూసారా, వాళ్ళతో తినిపించిన పాపం చూసారా, దాన్ని ప్రక్షాళన చేయండి, దాన్ని ప్రాశ్చిత్యం చేయమని చేస్తున్నాడు ఆయన. చాలా అద్భుతంగా ఉండే ఆలోచన. ఎందుకంటే కేవలం సమాజం కోసం బతికేవాళ్ళు మాత్రమే అలా ఆలోచించగలుగుతారు. ఎవరు పలితే వాళ్ళు అలాగ ఆలోచించలేరమ్మా. ఇది కల్తీ అంటారా? ఇది ఏంటంటే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఇది ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఢిల్లీకి ఒక 12 కిలోమీటర్లు 12 రూపాయల టికెట్ దూరంలో గాజియాబాద్ అని ఒక ఊరు ఉంది. అక్కడ ఈ ఫుడ్ అడల్టరేషన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, సెర్చింగ్ ల్యాబొరేటరీస్. అలాగే గుజరాత్లో కూడా ఉన్నాయి. ఈ 1954లో సెక్షన్ 34 ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఉంది. రీసెంట్గా అమెండ్మెంట్ అయ్యి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత సెక్షన్ 274 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా తీవ్రమైన నేరం. మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగినటువంటి ఈ దుశ్చర్య గత ప్రభుత్వాలకు తెలియకుండా జరిగింది అనేది మాత్రం సమాజం అంగీకరిస్తుందండి, ఒప్పుకోదు. ఎందుకు చేతనంటే మనం ఒక చీపురు ఒక బ్రూమ్ కొనేటప్పుడు కూడా అది చక్కగా పనిచేస్తుందా లేదా, ఒంగుని బెండ తుడిచే వాళ్ళకి వీలుగా ఉంటుందా లేదా, గ్రిప్ పట్టుకునే వీలుగా ఉంటుందా లేదా అనేది చూస్తున్నాం కదా. ఒక ఆడపిల్లకి మనం ఒక నార్కలేట్ రాసుకుంటున్నప్పుడు అమ్మాయికి నప్పుతుందా లేదా అని చూస్తున్నాం కదా. భగవంతుడికి నివేదనగా ఇచ్చేటువంటి ప్రసాదాల్లో నాట్ ఓన్లీ లడ్డు అండి, పులిహార కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నప్రసాదం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికోసం సరుకులు మనం పర్చేజ్ చేసేప్పుడు అసలు అమ్మేవాడు పవిత్రుడా కాదా, అమ్మే వస్తువు పవిత్రత ఉందా లేదా, మనం కొనుగోలు చేసిన తర్వాత దాని మీద ఏమన్నా అసలు కనీసం దాని నాణ్యత గురించి మనం పరిశీలించామా లేదా, నాణ్యత పరిశీలనకు సంబంధించిన విభాగం వాళ్ళు ఓ డెడికేషన్ తోటి, ఒక యాంటిసిపేషన్ తోటి, ఒక కాన్సన్ట్రేషన్ తోటి, ఒక చక్కని మెంటల్ బ్యాలెన్స్ తోటి చేస్తున్నారా లేదా అనేది పాలకులు చూసుకోవాలండి.